బ్యాక్ టు న్యూస్. ఒరిస్సా రాష్ట్రంలో మావోయిస్టులు పెట్టలేకపోతున్నారు. వరుసగా పోలీస్ ఠాణాలు, ఆయుధాగారాలు, పోలీస్ ట్రైనింగ్ క్యాంపులను పేల్చివేసి వందలాది తుపాకులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఒరిస్సా రాష్ట్రం రావణ కాష్టంగా రగులుతోంది. మరుభూమిగా మారిన ఒరిస్సా రాష్ట్రం నుంచి మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఒరిస్సాలోని గంజాం, నయాగర్ జిల్లాల్లోని నయాగర్, ధన్పల్, నయోగా, మాయాపూర్, తిరాసింగ్, గాలరీ ప్రాంత పోలీస్ స్టేషన్లను మావోయిస్టులు ఒకరోజులోనే పేల్చివేశారు. నయాగర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ నుంచి భారీగా ఆయుధాలెత్తికెళ్లారు. అడ్డొచ్చిన 15 మంది పోలీసుల్ని హతమార్చారు. పోలీసులు ఆదమర్చి ఉన్న సమయంలో మెరుపుదాడి చేసి గెరిల్లా యుద్ధతంత్రాన్ని చాటారు. రాత్రి సమయం కావటంతో తక్కువ మంది పోలీస్ సిబ్బంది ఉండటం మావోయిస్టులకు కలిసొచ్చింది. తూటాలు అయిపోయే వరకు పోరాడానని, వరుసగా వర్షంలా కురుస్తున్న మావోయిస్టుల తూటాలు, పెట్రోల్ బాంబుల దాడులతో చేసేది లేక తాను మావోయిస్టులకు లొంగిపోయినట్టు దాడి సమయంలో ధన్పల్ పోలీస్ స్టేషన్లో సెంట్రీగా ఉన్న దామోదర్ సాహు అనే జవాన్ టీవీ5తో అన్నాడు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసినప్పుడు నేను సెంట్రీ డ్యూటీలో ఉన్నాను. నాకు చేతనైన మేరకు నేను ప్రతిఘటించాను. తూటాలైపోయాయి, తుపాకీ పడేసి లొంగిపోయాను. నన్ను వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టారు. మెరుపు దాడి కావటం వల్ల తామేమీ చేయలేకపోయామని, ఈ ఘటన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబోదని, జీతం కోసం పోలీసుద్యోగంలో చేరిన వారిని హతమార్చడం ద్వారా ప్రజల్లో మావోయిస్టులు సానుభూతి కోల్పోయారని నయాగర్ ట్రైనింగ్ క్యాంప్ అధికారులు అంటున్నారు. నయాగర్ పోలీస్ స్టేషన్ పై అలాగే ట్రైనింగ్ స్కూల్ పై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడి చేశారు. జీతాల కోసం పనిచేసే పోలీసులను ప్రాణాలు తీశారు. దీని ద్వారా వాళ్ళు ప్రజల్లో సానుభూతి కోల్పోతారు. మేము ఇంకా ఇంటెలిజెన్స్ పెంచి ఒరిస్సా రాష్ట్రంలో వరుస పోలీస్ ఠాణాల పేల్చివేతతో పోలీసులకు రక్షణ కరువైంది. 20 మంది వరకు పోలీసులు చనిపోవడంతో పోలీస్ వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం నయాగర్ పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్నాం. ఇదే ట్రైనింగ్ క్యాంపు నుంచి మావోయిస్టులు మెరుపుదాడి చేసి వందలాది తుపాకుల్ని, తూటాల్ని, నగదును తీసుకెళ్లారు. ఇప్పుడిప్పుడే ఈ ట్రైనింగ్ క్యాంపు కోలుకుంటోంది. టీవీ5 కోసం రెహమాన్, నయాగర్.